వైభవంగా పోలేరమ్మ జాతర కుంభాలు పోసి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటిగా పోలేరమ్మ ప్రతిమను అమ్మవారి పుట్టినిల్లుగా పిలువబడే పడమటి వీధిలోని కుమరమిట్ట కుమ్మరి ఇంటి నుంచి ఆలయ నిర్మాణ వారసులు నల్లబోతుల రామారావు ఆధ్వర్యంలో మెట్టినిల్లుగా పిలువబడే శెట్టిపల్లి వారి వీధికి గోప్యంగా చేర్చారు. అక్కడ అమ్మవారికి కళ్ళు పెట్టి రూపురేఖలు దిద్దుకున్న అనంతరం మొదటి దర్శనం విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి దర్శించారు. అనంతరం విన్నమాల గ్రామస్తులు దర్శనం చేసుకున్నారు. దేవత కిషోర్ గ్రామ పెద్దలుగా విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి ఆకుల కుబేరుమణి రావి శేషగిరి తాంబూలం మార్చుకున్నారు. అనంతరం విన్నమాల నుంచి తెచ్చిన తడికెలతో గడియారం వద్ద అమ్మని కొలువుదీరే చలువల పందిరిని నిర్మించారు. బేరుపేట మహాలక్ష్మమ్మ గుడి నుండి గుంటూరు టోనీ ఆధ్వర్యంలో అమ్మవారి సప్రం శెట్టిపల్లి వారి వీధికి చేరుకుంది. అప్పటికి మెట్టినిల్లు చేరిన అమ్మవారు సప్రంపై గ్రామోత్సవానికి కొలువుదీరారు. బాలాజీ మెడికల్స్ కూడలిలో సప్రాన్ని పడమటి వీధి యువతకు అప్పగించారు. భక్తులు అమ్మవారికి 1000 కళ్ళ కుండలు, చీరలు, జాకెట్లు, గాజులు సమర్పించి కుంభాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. డీజే సాంప్రదాయ డప్పులు కేరళ వాయిద్యాలతో యువత కేరింతలు కొట్టారు. తెల్లారే సమయానికి ఆలయం వద్దకు చేరుకున్న అమ్మవారు భక్తుల సందర్శనార్థం అప్పటికే ఏర్పాటు చేసిన చలువ పందిరిలో కొలువుదీరారు. మొదటిగా విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం మొదలుపెట్టారు. జాతర మొత్తాన్ని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ననబాల సుబ్బారావు, కృష్ణారెడ్డి, వినుకొండ ధనంజయ, హైమావతి తదితరులు పాల్గొన్నారు. మధు